దుర్మార్గులు, ఈ ఉగ్రవాదులు మనం చూస్తున్నాం. ఇక్కడ నలుగురు ఉగ్రవాదులు అన్యాయంగా పెహల్గామ్లో పర్యాటకులు ప్రాణాలు తీసిన ఈ దుష్టులు ఎక్కడ దాక్కున్నారన్నది క్లియర్గా భారత్కి నిఘా వర్గాలకు అందరికీ కూడా పక్కా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇందులో ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ విజువల్ రూపంలోని పెహల్గామ్ ఉగ్రవాదులను అరెస్ట్ చేయడంలో భారత్ ఎందుకు ఆలస్యం అవుతున్న దాని మీద చాలా ప్రశ్నలు వస్తున్నాయండి. ఏంటి భారత్ ఎన్ని రోజులు ఆలోచిస్తున్నది? నలుగురిని చంపడం అంత కష్టమా అని. నలుగురిని చంపడం అనే అంశం కాదు ఇక్కడ. నలుగురిని చంపడం అసలు కష్టమే కాదు. కానీ వాళ్ళు ఉన్న ప్రాంతం చాలా డేంజరస్ ప్లేస్. అది వాళ్ళు పూర్తి స్థాయిలో ఆ ప్రాంతం మీద పట్టున్న వాళ్ళు. అది కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. 100 మంది దోషులు చనిపోయినా పర్వాలేదు, ఒక్క నిర్దోషి అమాయకులు చనిపోకూడదు. ఇది భారత మంత్రం. సో ఆ ఎజెండాతోటే, ఆ మంత్రంతోటే భారత్